సంబంధించి భారీగా అద్భుతమైనటువంటి మార్పులు జరగబోతున్నాయి. దేశవ్యాప్తంగా ఎలక్ట్రిక్ వాహనాలకు సంబంధించినటువంటి కొనుగోళ్లు, అమ్మకాలు అన్నటువంటిది భారీగా పెరుగుతున్నాయి. పబ్లిక్ ఎలక్ట్రానిక్ వెహికల్స్ వైపుకి మొగ్గు చూపుతున్నారు. ఎందుకంటే ఈ పెట్రోలు, డీజిల్ రోజు రోజుకి ధరలు పెరిగిపోతూ ఉండటంతో సాధ్యమైనంత వరకు ఇవి కొనుక్కుంటే బెటర్ అన్నటువంటి రూట్లోకి వచ్చేసారు. దాంతో ఎలక్ట్రిక్ వెహికల్స్ మీద దృష్టి సారిస్తున్నారు. అది భారీగా పెరిగిపోతున్నాయి. ఒక్క రాష్ట్రంలోనే 1,00,000 దాటే కార్ల సంఖ్యలో కూడా గణనీయంగా పెరుగుదల నమోదవుతుంది. కార్లు 2019-20లో 72 ఎలక్ట్రిక్ కార్లు అయితే 2021 109. ఇప్పుడు ఈ ఏడాది ఏకంగా 24-25లో 2,597 ఎలక్ట్రిక్ వాహనాలు. లాస్ట్ ఇయర్ 1,854, 22-23లో 1,032. అలాగే ద్విచక్ర వాహనాలు 2019-20 నాటికి 1,042 అయితే ఇప్పుడు 25,392 కొన్నారు. టోటల్గా 1,03,210 ఆంధ్రాలో కొన్నటువంటి. బస్సులు వచ్చేటప్పటికి లాస్ట్ ఇయర్ 23, అంత ముందు ఏడాది 103, ఇప్పుడు టోటల్గా 126 ఉన్నాయి. ఈ ఏడాది మాత్రం కొనాలి 24-25లో. గూడ్స్ ఆటోలు అయితే 1,190 కొన్నారు. లాస్ట్ ఇయర్ అయితే 1,516 కొన్నారు. ప్రయాణికుల ఆటోలు 2,197 కొన్నారు ఈ ఇయర్. లాస్ట్ ఇయర్ 1,225 పెరిగినాయి. 4,532 మొత్తం ఉన్నాయి. ఓవరాల్గా ప్రస్తుతం అన్ని పబ్లిక్ ఛార్జింగ్ స్టేషన్లో వాహనదారుల నుంచి సగటున యూనిట్కి 22 రూపాయల నుంచి 24 రూపాయల చొప్పున వసూలు చేస్తున్నారు. ఇది చాలా ఎక్కువ. పబ్లిక్ ఛార్జింగ్ స్టేషన్లు వినియోగించే విద్యుత్కి పెద్ద ఎత్తున రాయితీ ఇవ్వాల్సి ఉంటుంది. వాహనదారులకు గరిష్టంగా యూనిట్కి 5 రూపాయలకే ఛార్జింగ్ చేసేలా చూస్తే రాష్ట్రంలో విద్యుత్ వాహనాల సంఖ్య భారీగా పెరిగే అవకాశం ఉంటుంది.